నమస్కారం. నా పేరు పసుపులేటి పిచ్చయ్య. నేను మాతాపిత గోశాల నడుపుతున్నా. ఒట్టిపోయిన గోవులు కబేలాలకు వెళ్ళే గోవులు కాపాడి మేపుతున్నా. నేను పల్నాడు జిల్లా దాచేపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నా. దాచేపల్లి గ్రామంలో ఒట్టిపోయిన గోవులు కబేలాలకు వెళ్ళే గోవులు కాపాడి మేపుతుంటే 2021 గాను వెంకటేశ్వర ఎంఆర్ఓ గారు గతంలో స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలానికి గాను కరెంటు నీటి వస్తువులు లేవని మేము పోయాము. మాన్యువల్గా డిగే పట్టా ఇచ్చారు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆ పట్టా చెల్లదు, పిచ్చి కాగితం చెల్లదని చెప్తున్నారు. మరలా ఇప్పుడున్న ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే మేము మళ్ళీ సర్వే చేసాము, అన్నీ చేసాము, కలెక్టర్ గారి దగ్గర నుంచి అప్రూవల్ వస్తేనే చేస్తామని చెబుతున్నారు. ఈ కొన్ని వందల గోమాతలు అడవుల్లో కంచేసుకుంటున్నాము. అక్కడ వాళ్ళు ఇచ్చిన స్థలంలో కరెంటు నీటి వస్తువులు లేకపోవడం వల్ల ఈ కాటపాడు గ్రామంలో కంచె వేసుకొని ఇక్కడే ఉంటున్నాం. ఈ అడవి తీరంలో ఇక్కడ కరెంటు లేదు, నీటి వస్తువులు లేవు, గడ్డి లేదు. ఎండాకాలం వచ్చింది, గడ్డి ఎండిపోయింది, గోమాతలు చనిపోతున్నాయి. మేము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి స్పందన అర్జీలు పెట్టి కాళ్ళని అరిగిపోయినా సరే ఎటువంటి ఫలితం లేదు. మా లోకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎర్రబెల్లి శ్రీనివాసరావు గారికి ఎన్నోసార్లు చెప్పాము. ఎన్నిసార్లు చెప్పా సరే ఇంతవరకు అయితే ఏ స్పందన లేదు. ఆయన కూడా చెప్పాము, ఎన్నోసార్లు చెప్పాము. దయచేసి ఎమ్మెల్యే గారిని అడిగేది ఏంటంటే పట్టించుకోండి సార్, ఈ గోవులు ఇబ్బంది పడుతున్నాయి. కలెక్టర్ గారికి, మా పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి అరుణబాబు గారికి చెప్పేది ఏంటంటే ఈ గోమాతలు పట్టించుకోండి సార్, ఎన్నో ఇబ్బంది పడి గోమాతలు చనిపోతున్నాయి, దయచేసి పట్టించుకోండి. ఈ ఎంఆర్ఓ గారికి కానీ అధికారులకు కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ గోమాతలు పట్టించుకోకపోతే చనిపోతాయి. మేమైతే రోడ్డు ఎక్కి ఖచ్చితంగా ధర్నా చేస్తాం. ధర్నా చేస్తే ఖచ్చితంగా స్పందించాలి. మీరు స్పందించకపోతే ఈ గోమాతలు తీసుకుపోయి ఎంఆర్ ఆఫీస్ గోశాల మారుస్తాం. ఎందుకంటే 2021లో మీరు గోశాల స్థలం ఇచ్చారు, మేము అప్పుడే ఇవ్వము, మాకు చెల్లదు అని చెప్తే, ఇది అప్పుడే చెప్తే మేము జోల కట్టుకొని అడుక్కొని గోమాతలకి స్థలం కొనుక్కొని కరెంటు నీటి వస్తువులు వేసుకుంటాం. ఇప్పుడు దాకా ఇస్తామని ఇన్ని గోవులు అయిన తర్వాత ఇస్తామని మోసం చేసిన చరిత్ర మీద ఉంది. మీరు చేసిన మోసానికి మీరు కనుక స్పందించకపోతే జనవరి 15వ తారీఖు లోపు మీ సొంతం లేకపోతే ఎంఆర్ ఆఫీస్ దాచేపల్లిలో గోశాల మారుస్తాం. దయచేసి స్వామీజీలకి, హిందూ ధర్మాల వారికి మేము పిలిపిస్తున్నాం. అయ్యా దయచేసి రండి, పట్టించుకోండి, హిందూ ధర్మాన్ని కాపాడండి. పీఠాధిపతులకు, స్వామీజీలకు, మఠాధిపతులకు, స్వామీజీలకు అందరికీ మేము పిలుపునిస్తున్నాం. అయ్యా దయచేసి గోమాతలు కాపాడండి, గోమాతలు పట్టించుకోండి. పట్టించుకోకపోతే ఇన్ని గోవులు కబేలాలకు వెళ్తాయి, ఇన్ని గోవులు అల్లాడిపోతున్నాయి. దయచేసి పట్టించుకోండి అయ్యా. మేము ఏ దిక్కు లేకుండా దిక్కులేని పరిస్థితిలో ఉన్నాం. ఈ దిక్కులేని పరిస్థితిలో ఉండి మాకంటూ ఆసరా లేదు. మేము సివిఆర్ న్యూస్ని సంప్రదించే వాళ్ళు మాకు అండగా ఉండి ఈ సమస్యను జనాలకు తీసుకువెళ్తామని మాకు ముందుకు నిలిచారు. దయచేసి సివిఆర్ న్యూస్ వాళ్ళకి మా ఉదయపూర్వ నమస్కారాలు. అయ్యా కలెక్టర్ గారు, మీరు పట్టించుకొని ఆన్లైన్ డీకే పట్టా ఇవ్వండి. ఇస్తేనే ఈ మాకు ఇచ్చిన స్థలము వైఎస్ఆర్ కాలనీ 8716 సర్వే నెంబర్లో దాచేపల్లిలో ఆ స్థలం ఉంది. మాకంత స్థలం మా కిందనే ఉంది. మా స్థలం మాకే ఆన్లైన్కి ఇచ్చి డీకే పట్టా ఇవ్వండి. గోమాతలకు ఇస్తే మేము అందరూ కరెంటు నీళ్ళు వేసుకుంటాము. ఒకవేళ మీరు ఇవ్వకపోతే కరెంటు రావు, నీళ్ళు రావు. ఈ గోమాత అడవుల్లో ఎండిపోతున్నాయి, ఇబ్బంది పడి రోజుకోటి చనిపోతున్నాయి. దయచేసి పట్టించుకోండి. జై గోమాత. నమస్కారం.